ఎన్ వేణుగోపాలరావు పై జరిగిన దాడిని నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇవ్వకపోవచ్చు, అది లిమిటేషన్ రాజ్యాంగమే కావచ్చు, కానీ ప్రస్తుతానికి మనిషిగా బతకటానికి ఆ రాజ్యాంగాన్నైనా కాపాడుకోవటానికి మనం ఐక్యంగా ఒకటిగా కదిలి ప్రజలలో కొంత మేలు కొల్పి ప్రజలను చైతన్యం చేస్తూ ఆ రాజ్యాంగంతోటైనా మనం నడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అంటూ మాట్లాడుతున్నారు వక్తలు. ఒకప్పుడు మా రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆ రాజ్యాంగం కోసం ఒకటై కదులుదామంటూ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ఇంకా మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలలో ఉన్న బుక్ స్టాళ్లలో కూడా కొంత భావజాల దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు దాడి చేసినట్లే మేము కూడా దాడి చేయాలనా అంటూ ప్రశ్నించటం జరిగింది. ఈ సందర్భంగా నిరూపణ కోసం వచ్చిన రచనలను స్వాగతించాలి కానీ వాటి మీద దాడి చేయటం మూర్ఖత్వం అవుతుంది. అలాంటి మూర్ఖులను రాజ్యాంగం ప్రకారము ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసము ఆత్మరక్షణార్థం ఆయుధాలను పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం. ఐక్యంగా ఒకటై ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మనల్ని మనం రక్షించుకుందాం, మన భావాలను మనసులో మాట్లాడాలి. వీల్లేదు అనే హక్కు ఎవ్వరికీ లేదు. నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్, ఏ పుస్తకాన్ని కూడా బ్యాన్ చేయకూడదు, దేన్ని కూడా బ్యాన్ చేయకూడదు, తగలబెట్టకూడదు. చదవండి, చదివి మీకు ఇష్టం లేకుంటే ఒప్పుకోకుంటే దాన్ని కండెమ్ చేయండి, రాయండి. అంతేగాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము మెజారిటీలో ఉన్నాము కనుక ఈ మెజారిటేరియనిజం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడము, వెళ్ళి అటాక్ చేయడము, దాడి చేయడం అనేది చాలా అప్రజాస్వామ్యం. దీన్ని తప్పనిసరిగా కండెమ్ చేయాలి. ఇంకొక విషయం, ఒక అభిప్రాయము చెప్పాలి అని అంటే అందరికీ హక్కు ఉంది. దాన్ని ఏ విధంగా చెప్తాము, ఎట్లా అనేది అది ఒక పద్ధతి ఉంటుంది. ఒక పుస్తకాన్ని, ఎంతో మంచి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసి అనువాదం చేసి ఆ పుస్తకం ఏ విషయం గురించి మాట్లాడుతున్నది, ఎందుకు మాట్లాడుతున్నది అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా మీరు ఎందుకు రాశారు, ఎందుకు పబ్లిష్ చేశారు, ఎందుకు అమ్ముతున్నారు, కొన్ని పదాలు ఎందుకు వాడారు అని అడగడము, దానిపైన దాడి చేయడం అనేది అది ఇంకొకటి. అది కూడా ప్రజాస్వామ్యం కంప్లీట్లీ అన్డెమోక్రాటిక్. అది కొన్ని ఇరిటేషన్ ఉంటుంది కొన్ని పదాలు వాడినందుకు. ఎందుకంటే ఇంగ్లీష్లో రాస్తే బాగానే ఉంటుంది, ఎవరేమన్నారు. తెలుగులో అనేసరికి అది చదువుకునే వాళ్లకు కొంత ఇరిటేషన్ వస్తుంది. అయితే అది ఎందుకు అన్నారు, ఎందుకు రాశారు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ పుస్తకం అశుద్ధ భారత్లో ఉన్నటువంటి విషయం అనేది మనను ఆలోచించడానికి ఎంతో అవసరం, ఆలోచింపజేయడానికి ఎంతో అవసరం. అది కాకుండా దాన్ని ఆలోచించకుండా ఎందుకు రాశారు అని దాన్ని కండెమ్ చేయడము, దాన్ని రాయకుండా ఉండాల్సింది అని వ్యక్తిగతంగా కూడా ఇంకా కండెమ్ చేయడం అనేది, ట్రోలింగ్ చేయడం అనేది, ఇది ఇంతకంటే ఒక రకంగా నన్ను అడిగితే అది ఏమీ తోచకుండా కోపంగా ఏదో ఆలోచన లేనటువంటి మనుషులు, ఆలోచనలు చాలని వ్యక్తులు చేసినటువంటి దాడి. వీటిని తప్పకుండా కండెమ్ చేయాలి. వీ కెన్ నాట్ కీప్ క్వైట్. ఆఫ్ లేట్ వీ హ్యావ్ సీన్ హౌ మెనీ చర్చెస్ ఆర్ గెటింగ్ అటాక్డ్, హౌ మెనీ minorities are getting attacked. What is happening to this country అనేది అడగాల్సింది పోయి దీన్ని ఒప్పుకొని సరేలే వాడు చేసుకుంటారు అనుకోవడం కూడా చాలా it's undemocratic again. So in my view, I think we should all condemn this, and they have no right to violate the right to dissent of anyone. వాళ్ళకు కూడా ఉంది రైట్ టు డిసెంట్. కానీ మీ డిసెంట్ను మీరు ఒప్పుకోకపోతే వీటికి రాయండి, మీరు కూడా స్వేచ్ఛగా రాయండి, కండెమ్ చేయకండి, దాన్ని కూడా ప్రజలకు ఒప్పుకునేట్టు చేయండి. అంతేగాని కండెమ్ చేసి మీరు రావడానికి వీల్లేదు అని పర్సనల్గా వెళ్ళి దాడి చేయడము అనేది అంతకంటే అది ఒక రకంగా వాళ్ళ భావదారిద్ర్యాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. దిస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ దేర్ ఓన్ కంప్లీట్ ఐడియాలజికల్ poverty and their anarchic thinking and their not understanding democracy. Democracy అంటే ఏంటి, దాని రాజ్యాంగం మనకి ఇస్తున్నటువంటిది ఏంటి, దాని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది ఏంటి అనేవి ఏవి అర్థం చేసుకోకుండా వెళ్ళి చేతగాక వెళ్ళి దాడి చేయడం అనేది
చాలా భయంకరమైనటువంటి విషయం. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దిస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిర్వాహకులు ముందు చెప్పినట్లు ఇదేదో ఆకస్మికంగా జరిగిన సంఘటన, ఆవేశంతో జరిగిన సంఘటన మాత్రం కాదు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటనల్ని చూసుకుంటే ఒక పథకం ప్రకారంగా, ప్రణాళికగా, ఆలోచనతో వచ్చి దాడి చేయటానికి ఫిజికల్ దాడియా, ఇతర రకాల దాడియా సంఘటన మీద ఆధారపడి ఉంది. ఇది ఇంతకుముందు రమామోల్కెటే చెప్పినట్లు అందరి భావాలు కూడా హైదరాబాద్లో ఒక్క దగ్గరే ఆలోచనతో జరుగుతున్న సంఘటన కాదు. దేశవ్యాప్తంగానే మరొక దాడి ప్రజాస్వామ్యం మీద చేయడానికి ఉద్యుక్తులవుతున్నారన్న భావన వస్తున్నాయి. ఈ హాల్లోనే ఖురాన్కు వ్యతిరేకంగా రాశారని చెప్పి వచ్చి దాడి చేశారు. ఈ హాల్లో తస్లిమా ఇన్సిడెంట్ ఈ హాల్లోనే జరిగింది. నా గుర్తు చాలా పెద్ద అతను ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీలో ఖురాన్ గురించి రాస్తూ బొమ్మేశారు. మత ప్రవక్త బొమ్మ వేశారు. ఆఫీస్ మీదకి వచ్చారు. ముస్లిం మతానికి సంబంధించి బొమ్మ లేదు, వాళ్ళకి సంబంధించిన తెలియని దానిలో రాశాడు. సవరించుకోవచ్చు. తర్కానికి రాసేది, బేసిస్ మీద రాసేది, మేము నిలబడతాము దాన్ని నిరూపించడానికి, చెప్పటానికి, మా భావాలు చెప్పటానికి అని రాసిన పుస్తకాల మీద కూడా ఆ రకంగా దాడికి కొనుక్కుంటే ఇది ఖచ్చితంగా రాజ్యాంగం మీదనే దాడి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మీదనే దాడి. వారు ఏ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించామని చెప్తారో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ మీదనే దాడి చేస్తున్నారు. ఇవాళ వారు విక్రయించే పుస్తకాల షాపులకు వెళ్తే సోషలిజం మీద, కమ్యూనిజం మీద, లేదా గోల్వాల్కర్ రాసినటువంటి పుస్తకాల మీద, భావాలు వ్యక్తమైన వాటి మీద ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో చూడండి. దాడి చేయాలా పోయి దాడి చేయాలా దాని మీద ఆహ్వానిస్తున్నారా, రెచ్చగొడుతున్నారా? అందువల్ల ఇది కొంత దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద, భావ ప్రకటన స్వేచ్ఛ మీద విశ్వాసం ఉన్న వారందరినీ ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుందని సర్వత్రా చెప్తున్నారు. రాజ్యాంగం మార్చాలా, వారికి అనుగుణంగా, మతబోధ్యాలకు అనుగుణంగా మార్చాలా అనే దిశలో ప్రభుత్వం ప్రయత్నం చేసి విఫలమై రాజ్యసభలో ఒక బిల్లు పెండింగ్లో ఉంది. ఆ బిల్లు బీజేపీ సభ్యులు ప్రవేశపెట్టినటువంటి అన్అఫీషియల్ బిల్లు పెండింగ్లో ఉంది, రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చడానికి. అందువల్ల ఇది ఖచ్చితంగా దీని సమైక్యంగా భావ ప్రకటన స్వేచ్ఛను కాంక్షించేవారు ఈ దేశంలో పరిమితమైన ప్రజలకు ఉపయోగపడే పరిమితమైన హక్కులు కల్పించిన ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన, నేను చదువుకునే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి నినాదం చేసిన వాడిని.
ఈ రాజ్యాంగం పేద ప్రజలకి, ఈ రాజ్యాంగం ప్రజలందరికీ దోహదపడే రకంగా లేదని నినదించిన వాడిని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రాజ్యాంగాన్ని కనీసం దాన్నైనా కాపాడుకుందామన్న భావాలతో ఉన్నాం. అందువల్ల ఖచ్చితంగా సమైక్యంగా ప్రజాస్వామ్య భావాలు ఉన్న వాళ్ళందరితో, ఈ రాజ్యాంగ రక్షణకు ముందుకు వచ్చే వారందరితో పెద్ద ఒక ఐక్య కార్యాచరణని సాగించాలని చెప్పి నేను మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.